పూరా లోకల్. హాయ్ హలో నమస్తే దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరా లోకల్. అయితే ఎన్నికలు ఏదైతే ఈ లోక్సభ ఎన్నికల టైంలో ఈ మధ్యలో మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా కుటుంబ పాలన అనేది బాగా పేరున పడుతుంది. అయితే ఒకప్పుడు కుటుంబ పాలన అంటే ఢిల్లీలో చూసుకుంటే కాంగ్రెస్ అనేది బాగా పేరుకొచ్చేది. అయితే మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది కూడా పేరు వచ్చేది. అంటే వాళ్ళ ఎవరు తండ్రి కూతురు కొడుకు అల్లుడు అంత కథ తెలిసిన ముచ్చటే. అయితే ఇవాళ కుటుంబ పాలన గురించి మనం మాట్లాడుకోవాలన్న, ఎందుకంటే నాకు ఈ మొన్న వార్తా పేపర్లో చూసిన, ఇవాళ సోషల్ మీడియాలో చూసిన ఈ పేరు అనేది ఎక్కువైతే ఈ మధ్యలో తెర మీదకి ఇంకెక్కువ వస్తుంది. సో దీని గురించి మనం చాలాసేపు మాట్లాడుకోవాలి. గట్లనే అన్న నా దిమాక్లో మాత్రం చాలా ఆలోచనలు ఉన్నాయి. అవి ఇలా మొత్తం కుల్ల సీదా సాఫ్ అయిపోవాలి. చలో చాలు చేసేద్దాం అన్న. ఇదేదో పెట్టిను, ఇది కాంగ్రెస్ ఫ్యామిలీ అన్నట్టు. ఓకే, ఫ్యామిలీ పాలిటిక్స్కి ముఖ్యంగా కుటుంబ పాలన కనుక చూస్తే ఫ్యామిలీ పాలిటిక్స్కి కాంగ్రెస్ కేర్ ఆఫ్. కాంగ్రెసే ఫ్యామిలీ పాలిటిక్స్ని షురూ చేసింది. బ్రిటిష్ వాడు మన దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ తన వారసత్వాన్ని తన పార్టీకి, జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్కి, ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి గాంధీ ఫ్యామిలీ మాత్రమే దీనికి వారసత్వం అని చెప్పేసే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఫ్యామిలీ పాలిటిక్స్ని తెర మీదకి తెచ్చింది. ముఖ్యంగా చూసినట్లయితే నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి చేశాడు, మన దేశానికి తొలి ప్రధానిగా. తర్వాత ఈమె ఇందిరాగాంధీ గారు. తర్వాత ఇందిరాగాంధీ వారసత్వం చూస్తే రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, మళ్ళీ వీళ్ళిద్దరు కూడా పాలిటిక్స్ చేశారు. ఇటు సోనియా గాంధీ మన అందరికి తెలిసిన, ఇప్పుడు ఎక్కువ మందికి తెలిసినటువంటి క్యాండిడేట్ ఇప్పుడు ప్రజెంట్. తర్వాత సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వీళ్ళిద్దరు అన్నా చెల్లెలు. వీళ్ళ ఫ్యామిలీ తర్వాతనే కాంగ్రెస్ కి వేరే ఎవరు లేరు. అంటే ఈ విమర్శల్ని ఎదుర్కొనేందుకు, ఈ విమర్శల్ని తిప్పికొట్టేందుకు మొన్న ఖర్గేని చీఫ్ గా చేసింది పార్టీకి. అంతకుముందు ఎవరు చీఫ్ గా లేరు. వీళ్ళ వారసత్వమే కాంగ్రెస్ ని ఏలుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఖర్గే చీఫ్ గా ఉన్నా కూడా నడిపించేదంతా ఇగో ఈ పెద్ద మనిషి, ఈ సోనియా మేడం, రాహుల్ సారును సోనియా గాంధీ గారు. వీళ్ళిద్దరే నడుపుతారు. ఖర్గే ఆడ అవపడేదని స్క్రీన్ మీద కనబడతాడు మనిషి, స్క్రీన్ మీద అవపడ్డా వీళ్ళిద్దరే. అంతకు ముందు కూడా అంతే, నడిపేదంతా వీళ్ళే నడపాలి. వీళ్ళు చేసేది ఒకరు అంటవా, అంతే. వీళ్ళ ఫ్యామిలీ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నువ్వు అన్నావు లోక్సభ ఎన్నికల వెళ్ళ తెలంగాణలో ఏంది ఫ్యామిలీ పాలిటిక్స్. నిజమే, తెలంగాణలో కూడా మొన్నటి వరకు మనం కేసీఆర్ ఫ్యామిలీని చూసాం. కేసీఆర్ ఉద్యమంలో వచ్చినప్పుడు నేను ఒక్కడనే వచ్చినా, నా భార్య తప్ప నాకు ఇక్కడ ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా, నా భార్యను తప్ప నేను ఎవరు లేరు, నాకు ఎవరు వారసత్వం లేరు, తెలంగాణ వస్తే ఇక్కడ ఎవరు ఉన్నారు, భవిష్యత్ అంతా మీదే కదా అని చాలా పెద్ద బాతకాలు కొట్టిండు. చాలా కదా చూసినాం కదా. కాకపోతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఏమైంది, తర్వాత కొడుకు వచ్చిండు, కూతురు వచ్చింది, వాళ్ళ అల్లుడు వచ్చిండు, బాబా మరుదులు కూడా వచ్చాడు. కేసీఆర్ కొడుకు వచ్చిండు కేటీఆర్, కేసీఆర్ కూతురు వచ్చిండు కవిత మేడం, తర్వాత అల్లుడు హరీష్ రావు అంటే ఉద్యమంలో ఉన్నాడు. ఓకే, ఆయన నడుతుంది. ఇక్కడ కవితది, కేటీఆర్ అసలు లేనే లేడు పెద్ద మంచి. కాబట్టి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ కూడా తెలంగాణని 10 ఏళ్ల పాటు పాలించింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. మరి లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి మళ్ళీ వాళ్ళ వారసత్వాన్ని తీసుకొస్తున్నారు. మొన్నటి వరకు కుటుంబ పాలన అని చెప్పేసి ప్రజాగ్రహం వ్యక్తం చేసినటువంటి ఈ తెలంగాణ ప్రాంతం కుటుంబ పాలన అంతం చేయాలని చెప్పేసి గట్టిగా నిర్ణయించినటువంటి ఈ తెలంగాణ ప్రాంతం కేసీఆర్ ఫ్యామిలీకి చరమే గీతం పాడింది. అయిపోయింది. మొన్న అసెంబ్లీ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు ఏ గవర్నమెంట్ నడుస్తుంది, కాంగ్రెస్ ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి చాలా పెద్ద బాతకాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి సేమ్ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు వాళ్ళ వారసత్వాన్ని తీసుకొస్తున్నాడు. ముఖ్యంగా చూస్తున్నాం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వివేక్ తమ్ముడు అన్న లేదా తమ్ముడు వినోద్ గారు, వీళ్ళిద్దరు కూడా ఆదిలాబాద్ లో చాలా పేరు మోసిన నేతలు. గడ్డ వివేక్ మన చెన్నూరు నుంచి, బెల్లంపల్లి నుంచి వాళ్ళ తమ్ముడు వినోద్. ఈయన మొన్నటి వరకు బీజేపీలో ఉండే, ఎలక్షన్ల ముంగట్నే కాంగ్రెస్ లో వేయండు. పోవుడుతోనే బీజేపీలో ఉంటే వారసత్వ టికెట్లు ఇయ్యరు కాబట్టి కాంగ్రెస్ లో వేయండు. వాళ్ళ తమ్ముడికి టికెట్ తెచ్చుకున్నాడు, టికెట్ వచ్చింది, వినోద్కి వచ్చింది. అయిపోయింది. సరే అయిపోయింది కదా, వీళ్ళిద్దరు గెలిచిలు కదా, గెలిచిలని ఊరుకున్నాడా వాళ్ళ కొడుక్కి? ఎవరు కొడుకు? వివేక్ సారు. ఇప్పుడు ఈయన పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తాడు. ఇప్పుడు ఈయన గెలిపించుకునేందుకు వీళ్ళిద్దరు తండ్రి ఇటు బాబాయ్ ఇద్దరు కూడా చాలా గట్టి ఫైట్ చేస్తా ఉన్నారు. అంటే చూడు, గడ్డం ఫ్యామిలీ ఆదిలాబాద్ నేలేది గడ్డం ఫ్యామిలీ. అక్కడ ఎవరు ఫేమస్ అవుతున్నారు ఇప్పుడు? గడ్డం ఫ్యామిలీ. తెలంగాణలో మళ్ళీ కుటుంబ ఫ్యామిలీ వచ్చింది కదా, ఒక్క ఫ్యామిలీ కాదు. మొన్నటి వరకు మనం కేసీఆర్ ఫ్యామిలీ అనుకున్నాం, ఇంకా చాలా ఫ్యామిలీ ఉన్నాయి. తెలంగాణ మొత్తం అనుకుంటే ఓన్లీ కేసీఆర్ వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం 4-5 ఉన్నాయి.
ఇప్పుడు నువ్వు చూపెడతావా వాళ్ళ గురించి మాట్లాడతాం గడ్డ ఫ్యామిలీ అయితే అయిపోయిందిగా. ఇప్పుడు ఎవరు ఇది పట్నం ఫ్యామిలీగా పట్నం ఫ్యామిలీ మహేందర్ సారు సునీత మేడం. పట్నం మహేందర్ రెడ్డి మొన్నటి దాకా ఏ పార్టీలో ఉన్నాడు? మన బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఈయన కూడా కాంగ్రెస్ లో చేరికాడు. కాంగ్రెస్ లో చేరిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడుడే ఆలస్యం, కాంగ్రెస్ లో చేరిండు. అయితేనే ఉన్నాయి. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ లో చేరి ఊరికి ఊరుకున్నాడా? వాళ్ళ వారసత్వం కోసం తన సతీమణి వాళ్ళ భార్యని మల్కాజిగిరి ఎంపీ టికెట్ గా ఎంపీ అభ్యర్థిగా వచ్చేసింది. అంటే ఇప్పుడు మల్కాజిగిరిలో ఏ ఫ్యామిలీ వెళ్తుంది? మొత్తం పట్నందే. ఇప్పుడు ఒకవేళ ఈమె గెలిస్తే పట్నం ఫ్యామిలీ మొత్తం పట్నం ఫ్యామిలీ ఉంటుంది. ఆల్రెడీ ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎంపీ అవుతుంది. మల్కాజిగిరి ఎంపీ అయింది అనుకో, మల్కాజిగిరి నేలేది పట్నం ఫ్యామిలీ, అక్కడ ఆదిలాబాద్ నేలేది గడ్డం ఫ్యామిలీ. ఇగో కింద చూడు ఎవరిది? బట్టి సార్ బట్టి సార్ ఏంటిది? మనకు ఉప ముఖ్యమంత్రి సారు మొన్న. ఇప్పుడు ఈయన ఎక్కడ? ఖమ్మం. ఇప్పుడు ఈయనేమో నాగర్ కర్నూలు, సొంత సోదరుడే. మల్లు సార్ కదా, మల్లు రవి. మల్లు రవి ఈ మల్లు ఫ్యామిలీ. మల్లు రవిని మొన్నదాకా టీ కాంగ్రెస్ లో చాలా కీలక నేత, టీ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి చాలా వెన్నుదన్నుగా ఉన్నాడు. ఒక విషయంగా చెప్పాలంటే కాంగ్రెస్ లో సీనియర్ నాయకులలో చాలా వెన్నుదన్నుకున్నటువంటి నేత మల్లు రవి రేవంత్ రెడ్డికి. అలాంటి నేత మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఈయన నియమించారు. అయితే ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి ఈయనని నాగర్ కర్నూలు బరిలో నిలిపింది కాంగ్రెస్. ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి? నాగర్ కర్నూలు నుంచి. నాగర్ కర్నూలు బరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్, మల్లు నాగర్ కర్నూలు నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ, అటు బీజేపీ నుంచి పోతుగంటి భరత్ ఉన్నాడు. ఆయన చరిత్ర కూడా అంటే ఇప్పుడు మల్లు ఫ్యామిలీ నాగర్ కర్నూలు దగ్గర ఉంది. ఇటు ఆల్రెడీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇక్కడ ఈయన కనుక గెలిచింది అనుకో, నాగర్ కర్నూలులో ఈయన రాష్ట్రాన్ని చూసుకుంటే తమ్ముడు మొన్నటిదాకా ఈయన ఖమ్మం టికెట్ వీళ్ళ భార్యకి రావాలని చాలా ఫైట్ చేసిండు మళ్ళీ బట్టి విక్రమార్క గారు. కాకపోతే రాలేదు, అధిష్టానం ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి అక్కడ వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు. నాగర్ కర్నూలు నుంచి మాత్రం తన సోదరుడు ఎట్లా ఉన్నాడు కదా, ఈయనకి ఎట్లా ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కదా అని చెప్పేసి అధిష్టానం కూడా పునరాలోచన చేసి ఈయనని బరిలో దించింది. ఈయన ఆల్రెడీ కీ రోల్ గా ఉన్నాడు పార్టీలో. ఇక్కడ ఈమె పాత్ర ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో, కాకపోతే ఈమెకు టికెట్ వచ్చింది. ఇక్కడ ఈయన పాత్ర చాలా కీలకంగానే తెలిసిన క్యాండిడేట్. కాకపోతే ఫ్యామిలీ పాలిటిక్స్ విషయానికి వచ్చేసరికి ఈయన ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మల్లు ఫ్యామిలీ కూడా ఇక్కడ తిష్ట వేసేందుకు సిద్ధమైంది. ప్రజాప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మొన్న ప్రచారంలో ప్రజల పాలన, రేపొద్దున ప్రభుత్వం మొత్తం మీదే ప్రభుత్వం అన్నారు. ఇక్కడ మళ్ళీ కుటుంబం ఏర్పడుతుంది. అంతే, కుటుంబ పాలనని మేము అంతం చేస్తాం, కుటుంబ పాలన మేము బద్దలు కొట్టినాం, బొంద పెడతాము, అది కంచెలు బద్దలు కొట్టినాం అన్నాడు రేవంత్. మరి వాళ్ళు ఎవరిని తీసుకొస్తున్నాడు? మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్న వాళ్ళని కాంగ్రెస్ కంటే వాళ్ళు కప్పిండు, టికెట్లు ఇచ్చిండు. అంటే ఇప్పుడు నాకు ఒక ఆలోచన అన్న, సరే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకి వచ్చారు, రాగానే టికెట్ ఇచ్చులు అయిపోయింది. మరి ఇప్పుడు ఇదే ప్లేస్ లా ఇప్పుడు వీళ్ళు ఎరికెళ్ళే పట్నం మీన మల్కాజిగిరి, మళ్ళీ మల్కాజిగిరిలో ఎవరైతే కాంగ్రెస్ నేతలు ఉంటారో కార్యకర్తలు ఉంటారో మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఇవ్వచ్చు టికెట్. ఈయన బలమైన నేత, వీళ్ళకి ఆల్రెడీ క్యాడర్ ఉంటది, ఈయన క్యాడర్ ఉంటది, మేడానుకున్నా లేకున్నా ఈయన క్యాడర్ ఉంటది. ఈయన క్యాడర్ ని బాసరగా చేసుకుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటది అంటే ఆశావాదం, అవకాశం దొరికిందంటే ఎమ్మటే లాగేసుకుంటారు. ఎక్కడ అవకాశం మొన్నటికి మొన్న చూసినావు ఆ కేసీ వేణుగోపాల్ చేంజ్ చెప్పిండు, చేరేటోళ్ళని ఎందుకు చేరనియరా మీరు, చేరేటోళ్ళని మీరు ఎట్లా అడ్డుకుంటారే అంటే ఇక ఇక్కడ కష్టపడేటోడు ఎక్కడన్నా పోని వచ్చిన వాడికి కండు వేయాలి, టికెట్ వేయాలి, కుర్చీలో కూర్చోబెట్టాలి. ఇది కాంగ్రెస్ నైజం. కాకపోతే తెలంగాణ ప్రజలకు తెలుసు, గతంలో ఆల్రెడీ ఈ తెలంగాణ ప్రాంతం అనుభవించింది కాంగ్రెస్ పాలన, అనుభవించింది. రాజశేఖర్ రెడ్డి టైంలో అనుభవించలేదా? రోషయ్య పాలనను చూడలేదా? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాలనను చూడలేదా? అంతా చూసింది. కాంగ్రెస్ తోని సర్వం నష్టమైంది తెలంగాణ. అయినప్పటికీ 10 ఏళ్ళు కేసీఆర్ ని తట్టుకున్నాం కదా, కేసీఆర్ ని భరించడం కదా అని చెప్పేసి అవకాశం ఇద్దామని అనుకున్నారు. కాంగ్రెస్ కి గవర్నమెంట్ రావాలని తెలంగాణ ప్రజానీకం కోరలే. స్థానికంగా ఆ యొక్క ఎమ్మెల్యేల మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కలిసి వచ్చింది. ఇప్పుడు జనాలకి ఏంటంటే ఊళ్ళలో తెలియదు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ ప్రభుత్వం వాళ్ళదైతే అనే విషయం తెలియదు. అవును, జనాలకు ఎక్కువ తెలియదు. జనాలకి ఏమైంది, ఇప్పుడు మా ఎగ్జాంపుల్ మానుకోట చూసాం. మానుకోటలో శంకర్ నాయక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, 2 సార్లు గెలిచిండు.
ఇప్పుడు మొన్నటిసారి ఈయనకి ఎందుకు వేయాలి, మురళీ నాయక్ ఉన్నాడు కదా అని చెప్పేసి కాంగ్రెస్ వెనకేసారు. మురళీ నాయక్ చూసి కానీ మురళీ నాయక్ పార్టీని చూడలేదు. అంటే ఎక్కువ మొత్తంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని చూసి ఓట్లేదు, క్యాండిడేట్లను చూసి బీఆర్ఎస్ వ్యతిరేకతను చూసి. అయితే కాంగ్రెస్ అధికారం ఇస్తే ఏం చేసింది, ఇప్పుడు ఇది కూడా ఫ్యామిలీ పాలిటిక్స్. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. ఇంకా ఉన్నారు పెద్ద కథ ఈ కథ. కావ్య మేడం పెద్ద ద్రోహి అంటారా, ఈయన ఏమంటారు? మొన్న ఏమన్నాడు, మొన్న గొంతు కోసిండు కేసీఆర్ ఒక గొంతు కోసం నమ్మించి గొంతు కోసం కడియం శ్రీఆర్ అని చెప్పేసి కేటీఆర్ చెప్పిండు. ఎందుకన్నాడంటే ఈయన ఫస్ట్ టీడీపీ నుంచి టీఆర్ఎస్ వచ్చాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యిండు, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, చాలా అనుభవించాడు. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, గెలిచిండు. తాటికొండ రాజే కాదంటే కింద బండి బొర్రి ఏడ్చిండు, గెలిచిండు. గెలిచినాక ఏమైంది, ఇప్పుడు మొన్న లోక్సభ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్ లో బీఆర్ఎస్ నుంచి ఈ మేడానికి టికెట్ కూడా అనౌన్స్ అయిపోయింది. అనౌన్స్ అయినాక మరి గెలిపించుకోవాలి కదా, గెలిపించుకోకుండా అధికారంలో ఏ పార్టీ ఉంది ఇక్కడ? కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ కు జంప్ అయ్యండి. అంటే మా పార్టీ నీకు ఎమ్మెల్యేని చేసి, మా పార్టీ నీకు మంత్రిని చేసి, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసి, తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, లోక్సభ ఎలక్షన్లకు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి, అన్ని రకాలుగా అయినా కూడా నువ్వు పార్టీకి అనువనార్చినావు. ఆ ఒక టికెట్ అనౌన్స్ చేసినాక తెల్లారి వచ్చి మా అయ్యను కేసీఆర్ ని కలిసి ఫోటో దిగి రాత్రి నువ్వు కనువ మార్చినావు అంటే నువ్వు నమ్మించి గొంతు కోసినావు బాబు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడాడు. నిజమే కదా. ఇప్పుడు ఈయన ఎక్కడ కడియం ఫ్యామిలీ అనేది వరంగల్ ని వెళ్తానికి కడియం ఫ్యామిలీ సిద్ధమైంది అన్న ఒక ఆలోచన అన్న దీని మీద. ఇప్పుడు సరే అన్న, ఇప్పుడు కేటీఆర్ సార్ అన్నాడు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరైతే నేతలు ఉంటారో లేకపోతే అలా ముఖ్యమైన కార్యకర్తలు ఉంటారో, అరే మాతోటే ఉండి మాతోటే తిని కూడా మాతోటే తాగకుండా గింత మోసం చేసిన. మరి ఇప్పుడు ఈయననే నమ్ముకొని ఆ నియోజకవర్గం కానీ లేకపోతే ఆ గ్రామాలలో ఈయన నమ్ముకొని ఓటేసారు, అందులో నేను ఒక నన్ను వరంగల్ ఇచ్చాను. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఓటర్లది, అంటే ఇలాంటి నాయకుడిని మేము ఏం చేయాలా? అది ఇప్పుడు చాలా మందిని చూసాం ఈ మధ్య కాలంలో, ఎంతో మంది కూడా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళందరూ కూడా అవకాశవాదులు, వీళ్ళంతా ఆశాజీవులు. వీళ్ళ ఆశాజీవుల్ని మనం ఓటర్లు పసిగట్టాలా, యువత పసిగట్టాలా. యువత కనీసం వాళ్ళ కుటుంబానికైనా చెప్పుకోవాలి, అమ్మ అయ్యా మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీకి చెప్పుకోవాలి, అవ్వా మరి మనం ఓటేసేటువంటి నాయకుడు వాడు ఇలా ఈ పార్టీలు ఉంటాడో ఆ పార్టీలు ఉంటాడో తెలియదు, గ్యారంటీ లేదు. నమ్ముకొని ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు, నిక్కర్సైన కార్యకర్తలు లేరని కాదు, నిక్కర్సైనటువంటి నాయకులు లేరని కాదు, ఉన్నారు. కాబట్టి ఇట్లాంటివి అవకాశాల కోసం జంప్ అయ్యేటువంటి నేతలు మాత్రము చాలా తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. అందులో కడియం శ్రీ గారు కూడా ఒకరు చెప్పుకోవచ్చు. కడియం కావ్య ఉద్యమం తెలుసా? తెలియదు. తెలంగాణ గురించి తెలుసా? తెలియదు. ఈమె మైనార్టీ వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నది, ఆంధ్ర. అయితే మొన్నటిదాకా ఆరూరు రమేష్, ప్రత్యర్థి ఆరూరు రమేష్ ఏమన్నాడంటే కడియం కావ్యకి ఎస్సీ రిజర్వ్డ్ వరంగల్ ఎంపీ సీటు ఎస్సీ రిజర్వ్డ్. అయితే కడియం కావ్యకి ఎస్సీ రిజర్వేషన్ చెల్లదు కదా, ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నది కదా అని చెప్పేసి ఆరోపణ చేశాడు. దానికి గట్టి కౌంటరే ఇచ్చాడు. ఏమన్నాడంటే బై బర్త్ ఏదైతే కులం ఉంటుందో అదే కులం చెల్తుంది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది అని చెప్పేసి తిప్పికొట్టిండు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ యొక్క ఫ్యామిలీని కడియం శ్రీ గారి బీఆర్ఎస్ నుంచి జంప్ అవడానికి కారణం ఏంటంటే టికెట్ ఇచ్చినాక కూడా జంప్ అయ్యిండు. టికెట్ ఇచ్చినాక కూడా జంప్ అయ్యిండు. ఎందుకంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చింది వరంగల్. ఆ వ్యతిరేకత నేను ఎంత ఖర్చు చేసినా, ఒకవేళ ఎంత గట్టి పోటీ ఇచ్చినా నేను విజయాన్ని సాధించలేనేమో అని చెప్పేసి అధికార పార్టీకి జంప్ అయ్యిండు. ప్రజలు అధికార పార్టీ వైపు ఉన్నారేమో, ఓటర్లు అధికార పార్టీ వైపు ఉన్నారు కావచ్చు అని చెప్పేసి అటు జంప్ అయ్యి టికెట్ సాధించు. అక్కడ కాంగ్రెస్ కూడా చూడు, ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేసింది కదరా బాబు. మరి టికెట్ అనౌన్స్ చేసినాక కూడా జాయిన్ చేసుకున్నాక మరి అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ పసునూరు దయాకర్ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యింది, ఆయన కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చిండు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ హేమహేమిల్ని కాదని కాంగ్రెస్ ఎంత అత్యాశ అంటే, అక్కడ ఉన్నటువంటి బలమైన నేత ఈయన కావచ్చు, కడియం కావ్య బలమైన నేత కాదు, కనీసం కార్యకర్తలు కూడా తెలియదు. మొన్నటి వరకు కార్యకర్తలు అంటే ఎవరో తెలియదు. అట్లాంటి నేతకి ఎంపీ టికెట్ ఇచ్చారు. అక్కడ ఎవరైతే బలమైన నేత ఉన్నారో గెలిస్తే మాకు లబ్ధి చేకూరుతుంది కదా అని చెప్పేసి కాంగ్రెస్ ఆశించి కడియం కావ్యని ఇప్పుడు బరిలో దించారు. ఒకవేళ కనుక ఈమె అక్కడ గెలిచింది అనుకో, ఆల్రెడీ వరంగల్లో 9 సీట్లు 7 సీట్ల దాకా కాంగ్రెస్ ఉండే ఎమ్మెల్యేలు, ఈమె గెలిచింది అనుకో వరంగల్ మొత్తం కాంగ్రెస్ పాలన అవుతుంది, కడియం ఫ్యామిలీ వరంగల్ ని వెళ్తుంది.
ఇంకోటి చూడు ఇక. నాకు ఎందుకో వరంగల్ కడియం ఫ్యామిలీ అనిపిస్తుంది వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేలు ఓటర్ల ఆలోచన మారితే ఏమవుతుంది ఓటర్లు మారిననుకో కావ్యకు కడియంకి తగిన బుద్ధి ఓటర్లు ఖచ్చితంగా చెప్తారు. ఓటర్లు మారాలి మరి ఇక్కడ. మొన్నటి వరకు కుటుంబ పాలనను మేము అంతం చేస్తామని బాత్కాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇలా కుటుంబాన్ని తీసుకొచ్చిండు కదా తెర మీదకి. ఇప్పుడు మనం చెప్పుకున్న నాగర్ కర్నూలులో మల్లు బట్టి విక్రమార్క యొక్క సోదరుడు మల్లు రవిని తీసుకొచ్చాడు. మల్కాజిగిరిలో పట్నం మహేందర్, పట్నం సునీతని తీసుకొచ్చాడు. వివేక్ సార్ వాళ్ళ కొడుకుని తీసుకొచ్చాడు ఆదిలాబాద్ లో వివేక్ సార్. అంటే గత 10 ఏళ్ళు ఒక ఫ్యామిలీ వెళ్తే రాబోయే 5 ఏళ్ళు ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ ఎంత మంది అయినా ఉండొచ్చు కాంగ్రెస్ లో, వాళ్ళ కుటుంబాలని ఎంత మందినైనా వాళ్ళ యొక్క అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. అధికారం వచ్చింది. ఇక ఇంకా నెక్స్ట్ చూసినాం అనుకో జానారెడ్డి ఫ్యామిలీ. ఇది ఎక్కడ? ఇది నల్గొండ. ఇదే తెలుసా నీకు? ఎప్పుడు చూడలే తెలుసు. కాంగ్రెస్ లో కీలకమైన నేత, కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక వస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి కాంగ్రెస్ చాలా మంది సీనియర్ నాయకులు కలలుగా అన్నారు. ఇప్పుడు పొన్నా లక్ష్మి కూడా అన్నాడు అప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కదా. సీనియర్ రేవంత్ రెడ్డికి ఇస్తారా? అని జగ్గారెడ్డి ఎన్నిసార్లు అన్నాడు. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక వస్తే రేవంత్ రెడ్డి ఎట్లయితాడా? అయిండు. ఇప్పుడు చూసినట్లయితే ఇక మనం సబ్జెక్ట్ కు పోదాం. నల్గొండలో చూసినట్లయితే జానారెడ్డి ఫ్యామిలీ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి జానారెడ్డి కొడుకే. ఎప్పుడు చూడని మొక్కలు ఉద్యమంలో ఏడ చూడలే, కొట్లాట చూడలే, మంచి చెడు చూడలే. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు ఎంతగానో తిప్పలు పెట్టిందో ఇక్కడ ప్రజలకు తెలియదు కాదు, ఉద్యమకారులకు తెలియదు కాదు. లాఠీలతో దెబ్బలు కొట్టిల్లు, జైల్లో వేసిల్లు, కేసులు పెట్టిల్లు, ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు విద్యార్థులు. 1200 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆల్రెడీ 10 ఏళ్ల పాటు కుటుంబ పాలన తెలంగాణ ప్రాంతం అనుభవించింది. ఇప్పుడు మరోసారి ఒక్కొక్క కుటుంబం నుంచి వాళ్ళ వారసత్వాన్ని తీసుకొస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది ఈ తెలంగాణ ప్రభుత్వము, ఈ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఈ తెలంగాణ ఓటర్లు అర్థం చేసుకోవాలి. నల్గొండలో జానారెడ్డి కొడుక్కి రఘువీర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఎందుకు ఇలా రఘువీర్ రెడ్డికి? అసలు ఏడ పోరాటం చేసిండు, ఏ ఉద్యమంలో ఉన్నాడు, అసలు ఆయన పొలిటికల్ ఏమైనా అవగాహన ఉన్నదా? జానారెడ్డిని చూసి అధిష్టానం టికెట్ ఇచ్చింది. హైకమాండ్ కూడా రఘువీర్ రెడ్డికి అక్కడ ఏదో బలం ఉంది, రఘువీర్ రెడ్డికి ఏదో క్యాడర్ ఉంది అని కాదు, సీనియర్ లీడర్. మళ్ళీ ఇంకోటి ఏంటి, నల్గొండ కాంగ్రెస్ కు అడ్డా అంటారు. అక్కడ కోమటిరెడ్డి సోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈయన కలిసి వస్తారు అని చెప్పేసి నీ వెనకనైతే మేము ఉంటాం, నిన్ను ముందర పెడతాం. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన మొత్తం కూడా అట్లనే ఉంది. మీ వెనకనేమో పెద్ద బాసులు ఉంటారు, ముందేమో వాళ్ళ వారసత్వాన్ని ముందర పెడుతున్నారు. ఎందుకు అసలు వీళ్ళు అంత అవసరం ఏంది? మరి వీళ్ళందరూ కనబడతారు కానీ ఇక్కడ దీనికోసం ఈ పార్టీ వెనక కష్టపడ్డ కార్యకర్త ఏడి, లేకపోతే ముఖ్యమైన నేతలు ఏడున్నారు అంటే వాళ్ళకి అర్హత లేదా, లేకపోతే వాళ్ళకు అసలు ఈ రాజకీయం మీద అవగాహన లేదంటవా? ఇగో ఒకటి గుర్తుంచుకో అన్న, కార్యకర్తలు కేవలం పార్టీలకి కండువాలు వేసుకొని జై కొట్టడానికే పనికొస్తారు. కార్యకర్తలు కనుక పనికొస్తే కష్టపడి పనిచేసినటువంటి సీనియర్ కార్యకర్తలకు ఎందుకు ఇలా టికెట్లు? అదే అంటారు కదా, ఏ పార్టీ కూడా ఎందుకు ఇలా కాంగ్రెస్ ఒకటి కాదు, ఏ పార్టీ కూడా కాంగ్రెస్ లో కండువాలు వేసుకొని జై కొట్టి జై నినాదాలు చేసి ఆ పార్టీకి ఆ నాయకుని యొక్క సర్వశక్తిలో ప్రయత్నం చేసి ఆ నాయకుల్ని గెలిపించుకుంటే ఆఖరికి తీరా కండువాలు మార్చుకొని టికెట్లు కొల్లగొట్టుకోబోతుంటే ఆ కార్యకర్త ఎవరి కోసం పనిచేస్తున్నట్టు, ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? అన్న మొన్నటి దాకా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే ఎప్పుడు ఎవరో చూడలే, అంత వాళ్ళ కుటుంబ పాలన అనేది 100% తేలిపోయింది. తెలంగాణ 10 ఏళ్ళు చూసిళ్ళు, రాష్ట్రంలో ప్రజలు ఓటర్లు అందరూ చూసిళ్ళు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 60 ఏళ్ళ తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు, మన ఓటర్లు దగ్గరుండి మరి గెలిపించు, ఏదో మంచి జరుగుతాయి. మళ్ళీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. అంటే ఈ విధంగా చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచన చేయట్లేదా? అంటే ఓటర్లు అంత అమాయకులు అనుకుంటుందా? ఒకవేళ ఓటర్లు మళ్ళీ తిరగబడితే ఏమవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ కు కాన్ఫిడెంట్ ఏంటి తెలుసా? రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం, మాకు తిరుగు లేదు అని అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ వేరు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి అధికారం ఇచ్చింది బీఆర్ఎస్ కి ఈ తెలంగాణ. అదే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కాకుండా 4 ఎంపీ స్థానాలను బీజేపీ కట్టబెట్టింది ఈ తెలంగాణ. చూసుకో. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి తెలంగాణ ప్రజల మైండ్ సెట్ అనేది మారుతుంది. రాబోయే ఎలక్షన్ లో కూడా
ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు విభిన్నమైనటువంటి తీర్పు ఇస్తారు. ఈ కాంగ్రెస్ ఆశించినటువంటి తీర్పు రాదు. అయితే ఇలా మేము ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి 14 సీట్లు సాధిస్తాం, 15 సీట్లు 17 కూడా అంటాడు ఆయన. ఏమున్నది, మంది మీద దుమ్మెత్తి పోస్తే అయిపోయాయి. మన మీద దుబ్బవ పడింది అనుకో, తెలంగాణ ప్రజలకు ఎట్లా అయిపోయిందంటే రేవంత్ రెడ్డి ఎట్లా ఆశిస్తున్నాడంటే వాడి మీద దుబ్బెత్తిపోద్దాం, వాడి మీద దుబ్బవ పడుతుంది, పక్కోడు తెలసోకేసుకున్నాడు కదా ఇక నాకే ఓట్లేస్తారు అని అనుకుంటున్నాడు. కాకపోతే తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, తెలంగాణ ప్రజలు చాలా ఆలోచించే ఓట్లు వేస్తారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆలోచించి ఓట్లు వేయాలి. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా, ఈ 4 ఏళ్లలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది అన్న. ఇప్పుడు 4 ఏళ్ళ ఇంకో ముచ్చట వచ్చింది. ఇప్పుడు నువ్వేమన్నా అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లో సీనియర్ లీడర్లు అని మన సీఎం సార్ కానీ మాకే ఓటేస్తారు, ప్రభుత్వం మాదే అని అనుకుంటాడు. మరి ఈ 100 రోజుల పాలనలో ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ తెలిసిపోయింది కాంగ్రెస్ ఏందని. మరి ఈ లెక్కన కూడా ఓట్లు తక్కువ పడవచ్చు కదా, సీట్లు అసలు రాకపోవచ్చు కదా. అదే నేను అనేది కూడా అదే. కాంగ్రెస్ ఆశించేటువంటి, కాంగ్రెస్ ఆలోచించేటువంటి, కాంగ్రెస్ ఆశిస్తున్నటువంటి అన్ని సీట్లు రావు. బరాబర్ జనాలు ఏం పిచ్చోళ్ళు అర్థం అయిపోయింది. ఆల్రెడీ చాలా మంది, మనం కూడా పబ్లిక్ వైట్ లోకి వెళ్ళాము, ఎక్కువ మంది ఏం చెప్తున్నారు, విభిన్నమైనటువంటి వాయిస్ ఇస్తున్నారు. కాంగ్రెస్ కే వేస్తామని 40 మంది అంటే, లేదు మేము బీజేపీకి వేస్తామని 60 మంది అంటే, మనం ఈ 100 మందిలో 60 మంది బీజేపీ వైపు ఉన్నారంటే విభిన్నమైనటువంటి తీర్పు రాక తప్పదు 100%. ఇప్పుడు మనకు చెప్పిన వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారంటే, ఇప్పుడు నల్గొండ ఉంది, నల్గొండ కాంగ్రెస్ అడ్డా, నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, నల్గొండలో సీనియర్ నాయకుడు జానారెడ్డి ఉన్నాడు. వీళ్ళందరి ద్వారా ఖచ్చితంగా నల్గొండలో మళ్ళీ ఎంపీ సీట్ కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని ఆశపడుతున్నారు. కాకపోతే అక్కడ కూడా బీజేపీ బలం ఉన్నది, బీజేపీ లేదనుకోవద్దు. అట్లని బీఆర్ఎస్ ఏమన్నా తక్కువనా, బీఆర్ఎస్ బలం కూడా ఉంటది. ఈ 4 నెలల్లో కాంగ్రెస్ వ్యతిరేకత బీఆర్ఎస్ కు తోడు కావచ్చు, అటు బీజేపీ కూడా తోడు కావచ్చు, ఎవరికి ప్లేస్ అయ్యేది తెలియదు. కాకపోతే కాంగ్రెస్ కి మాత్రం మైనస్. ఇక్కడ నల్గొండలో ఈ కథ చూస్తే ఇంకోటి కూడా ఉంటది. ఇదేంటి, ఈయన కూడా బీఆర్ఎస్ ఎంపీ ఒకప్పుడు, మొన్ననే బీజేపీలోకి పోయింది. ఎందుకు, ఈయన కొడుకు టికెట్ కోసం. కాంగ్రెస్ లో ఇంత మంది ఫ్యామిలీ వాళ్ళకు టికెట్లు ఇస్తే బీజేపీలో ఈయనకు ఒక్కరికి టికెట్ ఇచ్చారు. ఇది కూడా చేయకూడదు. బీజేపీలో వారసత్వం అనేది ఉండదని చెప్తుంటే బీజేపీ ఈ ఒక్క విషయంలో ఎందుకు ఈ విధంగా చేసింది అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిగా ఉండేది. కాకపోతే అక్కడ నాగర్ కర్నూలులో ఆ పార్టీకి బలమైన నేత లేకపోవచ్చు, బలమైనటువంటి పోటీ ఇచ్చేటువంటి అభ్యర్థి కూడా ఉండొచ్చు. మళ్ళీ అందులో ఒకటి, ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది మన రాష్ట్ర పరంగా కాకుండా చూసుకుంటే కేంద్ర పరంగా ఉన్నాయి. అంటే కేంద్ర పరంగా దాదాపు వాళ్ళు దేశం పరిపాలిస్తున్నారు అంటే వాళ్ళకి ఎంతో కొంత ఆలోచన ఉంటుంది. కానీ ఎందుకైనా ఏదేమైనప్పటికీ కూడా ఇందులో లేదు పాలన, బట్ వచ్చింది ఇప్పుడు. సో ఇది ఇక్కడతోటే అంతమవుతే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా ముందడి పోతే మాత్రం చెప్పలేం ప్రజలు. మళ్ళీ ఒకటే అఖిల్, మన వారసత్వ పాలనని కాంగ్రెస్ కేర్ ఆఫ్ గా చెప్పుకున్నాం. అవునవును, కాంగ్రెసే వారసత్వ పాలనని షురూ చేసింది. అక్కడ నెహ్రూ, రాహుల్ గాంధీ, నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఇలా రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, రాబర్ట్ వాద్రా. అంటే కాంగ్రెస్ కుటుంబ ఫ్యామిలీని షురూ చేసింది అనేది ఒకటి. సెంట్రల్ లో చూస్తే ఇవాళ లోక్సభ ఎన్నికల వేళ ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ ఒక్కొక్క వాళ్ళ కుటుంబ అభ్యర్థుల్ని బరిలో దింపిల్లంటే తెలంగాణ ప్రజానీకము ఆలోచించుకోవాల్సిన చాలా అవసరం ఉంది. కాంగ్రెసే కుటుంబ పాలనకు కేర్ ఆఫ్, అంటే బీఆర్ఎస్ మించిన కేర్ ఆఫ్. ఇది బీఆర్ఎస్ అనుకునేది రాష్ట్ర పరంగా చూసుకుంటే బీఆర్ఎస్, కేంద్రంలో కాంగ్రెస్, కానీ ఇలా రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ కూడా మొదలైంది. చూడు వీళ్ళంతా గెలిచిల్లు అనుకో, ఇదంతా కాంగ్రెస్ ఫ్యామిలీ కదా, అంతే కదా, మొత్తం దగ్గర ఒక్కొక్క కుటుంబం. ఇప్పుడు ఇవాళ 5 ఏళ్ళు అన్న, రేపు మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు మళ్ళీ వెళ్తాయి, మళ్ళీ ఇంకోళ్ళు పెడతారు. అంతే, వాళ్ళ కొడుకును వాళ్ళ మనవడు వీళ్ళే ఉంటారు. కష్టపడ్డ కార్యకర్త గుర్తుకు రాడు, మంచి చెడు ఆలోచన చేసి ముందు నడిపిన ముఖ్యమైన నేత రాడు. కథ చూడు. సరేనా, ఈ ముచ్చట ఏదో మంచిగా ఉన్నది. అయితే నేను ఇక గిన్నె కాదు కానీ ఒక పేపర్లో చదివిన, ఒక దినపత్రిక, సోషల్ మీడియాలో కూడా చదివిన. ప్రచారంలో బలగం అనేది ఒక టైటిల్ అన్న. అయితే ప్రచారంలో బలగం అంటే ఇప్పుడు మన వారసత్వం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు ఒకప్పుడు మామూలు టికెట్ ఇచ్చే వరకు ఉండేది లీడరు. తర్వాత ఏంది, ఆ లీడర్ ఇచ్చిన ఇప్పుడు సార్కి వంశీకృష్ణ సార్ ఉన్నాడు, సార్కి అవగాహన లేదు, మంచి చెడు తెలియదు. కానీ ప్రచారంలో పోతే వాళ్ళని గుర్తుపడతారా, మంచి చెడు అడుగుతారు, ప్రజలు అడుగురు. మరి నేను గుర్తుపట్టాలనికి కాకుండా అంటే ఇవాళ రేపు తల్లిదండ్రులు, బామ్మర్ది, బావ అందరు సపోర్ట్ చేస్తారు. మన తల్లిదండ్రులు, మన తాతలు, మన ముత్తాతలు వీళ్ళే రావాలి, అందరు కలవాలి. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా గదే నడతారు. కొడుకు
నాన్న వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళని గెలిపించుకోవడానికి వీళ్ళ బాబాయిల కొడుకులు అన్నదమ్ములు తమ్ముళ్ళు వీళ్ళంతా వచ్చి వీళ్ళని గెలిపించుకోవడానికి తిరుగుతున్నారు అని చెప్పేసి నువ్వు అన్న బలగం ఆ యొక్క అభ్యర్థిని గెలిపించుకోవడానికి తిరుగుతున్నారు. వీళ్ళందరికీ బాస్ లెక్క ముందు రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాకపోతే వీళ్ళందరినీ గెలిపించుకోవడానికి వీళ్ళ వెనక వాళ్ళ ఫ్యామిలీలే ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించు, రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని తీసుకురాలే. అవును వాళ్ళ కుటుంబం నుంచి రేవంత్ రెడ్డి ఇక్కడ ఫ్యామిలీని తీసుకురాలేదంటే ఈ ఫ్యామిలీలు వస్తున్నాయి కదా, ఇదే పెద్ద ఫ్యామిలీ, ఇంకా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఎందుకు తీసుకురాలేదు తెలుసా? మొన్నటి వరకు కేసీఆర్ ని మనం ఏమన్నావు, ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నావు, కుటుంబ పాలన అన్నావు, నియంత పాలన అన్నావు, దౌర్జన్య పాలన చేస్తున్నాడు అన్నావు. ఈ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన వారసత్వాన్ని కనుక పొలిటికల్ గా తీసుకొస్తే ఎక్కువ వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి తన వారసత్వాన్ని ఎవరిని కూడా తీసుకురాలి. తన స్టార్టింగ్ లోనే చెప్పుకున్నానని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు. అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే తన ఫ్యామిలీ రాకపోవచ్చు, తన ఫ్యామిలీ కాకుండా తనతో ఉన్నటువంటి చుట్టూ తన బలగం, దాని కుటుంబం అంటారు కదా, తన కాంగ్రెస్ బలగంలో ఉన్నటువంటి ఫ్యామిలీలు అయితే వస్తున్నాయి కదా అన్న. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే వాళ్ళని వచ్చినా కూడా ఏమైనా పోవచ్చు. నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువ వ్యతిరేక అంటారు వచ్చినా నాకు తెలిసి ఏమైనా పో, కానీ ఇంత పెద్ద ఫ్యామిలీ వచ్చినాక వచ్చినా కూడా ఏమంటారు అందరి లెక్క ఆయన. కానీ ఇక్కడ ఇది మాత్రం పెద్ద సున్నా. సార్కు తెలియదు ఏంటంటే రేవంత్ సార్కు ఈ ఫ్యామిలీలు అనేవి చాలా పెద్ద సున్నా, మామూలు లేరు కదా. చెప్పుకుంటా పోతే కుసలేడట్లేదు ఈ ముచ్చట గురించి. అరే వా మొత్తానికి కాంగ్రెస్ మళ్ళా ప్రజాపాలన కాదు, సారీ కుటుంబ పాలన, మళ్ళీ కుటుంబ పాలన జరుగుతుంది. కాంగ్రెస్ మాది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం డంకా బజాయిస్తుంది. మేము గడియల పాలనను బద్దలు కొట్టినాం, ప్రగతి భవన్ ఎదుట ఉన్నటువంటి కంచెలని బద్దలు కొట్టినాం అని చెప్పేసి చాలా డంకా బజాయించి చెప్తున్నాడు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో గుర్తుపెట్టుకో, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి తగిన బుద్ధి జరుగుతుంది, తప్పకుండా తగిన బుద్ధి జరుగుతుంది. మనం చెప్పడే ఆషామాషిగా చాలా సర్వేలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఆషామాషిగా ఉన్నటువంటి ఏదో ఇక్కడ కేసీఆర్ ని చూసారు, మరి అక్కడ బీజేపీ, ఇక్కడ కేసీఆర్ వ్యతిరేకత కాంగ్రెస్ కలిసి వచ్చింది. మరి అక్కడ మోదీకి వ్యతిరేకత వచ్చిందా? లేదు. తెలంగాణ ప్రజల మోదీ మీద వ్యతిరేకత వచ్చిందా? నార్మల్ గా మనం చూసినట్లయితే లోకల్ గా ఉండే ప్రజలు లోకల్ నాయకుల గురించి ఆలోచిస్తారు, సెంట్రల్ గురించి ఎక్కువ ఆలోచించారు. మొన్నటి ఎన్నికల్లో మనకు అదే చూస్తున్నాం. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మోదీ మీద అంత వ్యతిరేకత లేదు. ఇప్పుడు కాంగ్రెస్ హైలైట్ చేయడానికి, మోదీ మీద నిందలేయడానికి పెద్ద గొప్పగా ఏం లేవు. అందుకే బడుగు బలహీన వర్గాలని ఆసరాగా చేసుకోవడం కోసం, బడుగు బలహీన వర్గాల యొక్క ఓట్లు కొల్లగొట్టేందుకు రేవంత్ రెడ్డి ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లను తెరపైకి తెచ్చిండు. అరే నిన్న మొత్తం సోషల్ మీడియా అదే అది ఫేక్ వీడియో అంట, నువ్వు మళ్ళీ అబద్ధం ఆడకన్నా అది ఫేక్ వీడియో అంట, సార్ ఏం చేయలే. అవును, నేను అదే చెప్తున్నా, అది ఫేక్ వీడియోనే. అమిత్ షా యొక్క అసలైన కామెంట్లని రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ టీం కావచ్చు, ఆ డీప్ ఫేక్ వీడియో రెడీ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిలని చెప్పేసి ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు నోటీసులు వచ్చులు. అంటే ప్రజలు ఏమర్థం చేసుకోవాలంటే, మనం బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఆ వర్గాలకు చెందిన వాళ్ళే ఉంటారు. అయితే ప్రజల యొక్క మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడం కోసం, ప్రజల మైండ్ ఆలోచన విధానాన్ని మార్చడం కోసం మోదీ మీద ఒక వ్యతిరేకత భావాన్ని తీసుకురావడానికి మనకి ఇక్కడ మోదీనా కాంగ్రెస్ అనేది కాదు. అయితే సమాజంలో ప్రజెంట్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి ఇష్యూను కాదని రేవంత్ రెడ్డి పని కట్టుకొని మరి దాన్ని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తెరపైకి తెచ్చిండు. అమిత్ షా అన్నదేంటి, మత ప్రాతిపదికన ఇచ్చినటువంటి ముస్లిం రిజర్వేషన్లని మేము రద్దు చేస్తాము, ఆ రిజర్వేషన్లని, ఆ 4% రిజర్వేషన్లని లేదా ఆ 12% రిజర్వేషన్లని ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మేము ఇస్తాము అని చెప్పేసి అమిత్ షా సిద్దిపేట సభలో చెప్తే, ఆ ముస్లిం రిజర్వేషన్ అనేది కట్ చేసి, ఆ ముస్లిం అనే రిజర్వేషన్ ప్లేస్ లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనేది చేర్చి ఈ రద్దు చేస్తాం అనేది ముందు వెనకకు మార్చి డీప్ ఫేక్ వీడియో రెడీ చేసి దాన్ని ట్రోల్ చేసి మళ్ళీ అసలు ఏం తెలియనట్టు ఉన్నారు, చేసేదంతా చేసి పోతాడు కదా, పోతాడు. ఢిల్లీ పోలీసులు ఇచ్చి ఢిల్లీ పోలీసులు వచ్చి అంటే సీఎం కాదన్నా, మరి సీఎం సార్ కదా, సీఎం అయినా ఎవరైనా చట్టం ముందు సమానమే. అంతే అంటవా? సీఎం కేజ్రీవాల్ పోయి జైల్లో కూర్చోలేదు, ఎమ్మెల్సీ కవిత పోయి జైల్లో కూర్చోలేదు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పోయి జైల్లో కూర్చోలేదు. ఎవరైనా చట్టానికి అతీతులు కారు, చట్టానికి అందరు సమానం. అంటే ఇప్పుడు ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తప్పు చేసిండు అంటావు? తప్పు అని కాదు,
కొంచెం ముందడుగేసాడు. అంటే జనాల ఆలోచన విధానం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కాజేసి ఈ కుటుంబ ఫ్యామిలీని గెలిపించుకున్నాను, ఈ కుటుంబాలకి లబ్ధి చేకూర్చేందుకు ఆయనే ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేటువంటి ఒక టాపిక్ ని తెర మీదకి తెచ్చిండు. అది కాంగ్రెస్ కి చెడు చేస్తుందా మంచి చేస్తారా అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే తీర్పు చెప్పేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. చెప్తారు కూడా. ఎందుకు ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు, అంత ఇట్లా రెచ్చగొట్టారు. ప్రజలను ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దన్న, ఎందుకంటే వాళ్ళకి ఎంతో అంత ఆలోచన ఇయ్యాల అవకాశం ఇచ్చులు. చూడు ప్రజలు ఎందుకు పిచ్చోళ్ళు కాదు అంటున్నా అంటే, ఓటుకు హుజురాబాద్ ఎలక్షన్ లో 10,000 ఇచ్చినా కూడా బీజేపీ ఓటేసి ఈటల రాజేందర్ గెలిపించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వ్యక్తి కామారెడ్డిలో నిలబడి ఓడించిళ్ళు. ఓటర్లు చాలా విఘ్నులు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా విభిన్నమైనటువంటి తీర్పు రాబోతుంది. ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేటువంటి ఒక టాపిక్ ని రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే ఆసరా చేసుకోవాలనుకున్నాడో ఇప్పుడు ఇదే టాపిక్ ఆ పార్టీకి మైనస్ కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఉంటది ఇక పక్క ఉన్న ముచ్చటనే అన్న. ఇంకొక ముచ్చట ఇక శివారిని ఆఖరు లోడకూడదు, ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు మనకు. చెప్పు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటారన్న పాలు కన్నత ఏదో చెప్తావు కానీ పాలు తాగి రొమ్ము మీద గుద్దిండా. నువ్వు చెప్పాను అది మంచిగుంటే నీ నోడితే కన్నతల్లి పాలు తాగిన వాళ్ళే కన్నతల్లి పాలు తాగి రొమ్ము మీద తన్నడం నీ నోట్ల నుంచి. ఇది ఎందుకన్నారంటే దాని కాలంలో ఇదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మీద విమర్శలు చేస్తే అప్పుడు ఆయన అన్నలే కదా చేసింది. ఆ జాగృతులు పనిచేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తోలుత తన వృత్తిరీత్యా ఒక రచయితగా రైటర్ గా జాగృతికి తన రైటర్ గా పనిచేసాడు గతంలో. ఆ జాగృతి అనేది ఆర్ఎస్ఎస్ యొక్క మ్యాగజైన్, వారపత్రిక. ఆ మ్యాగజైన్ లో తను పనిచేశాడు. ఏబీవీపీలో కూడా పనిచేశాడు. అవునవును. అయితే జాతీయ భావాలు నేర్చుకున్నటువంటి ఈ రేవంత్ జాతీయ భావాలు అబ్బుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ మీద కావచ్చు, అటు ఏబీవీపీ ఈ మాతృ సంస్థ నుంచే వచ్చిండు కదా అన్ని విషయాల గురించి అవగాహన ఉన్న వ్యక్తి. ఈ మాతృ సంస్థ గురించి చాలా ట్రూగా తెలిసిన వ్యక్తి. బయటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ మీద తెలియదంటే రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ మీద విమర్శ చేసిందంటే అది వేరు, వాళ్ళు వేరు, వాళ్ళకి తెలియదు అసలు దాని గురించి. దాంట్లోనే పనిచేసి ఇవాళ ఏదో ఒంటి మీద కండువా ఉందిగా అని చెప్పేసి రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఆర్ఎస్ఎస్ మీద విమర్శలు చేయడం అనేది ఈ విమర్శ బయటకు వచ్చింది. ఆర్ఎస్ఎస్ మీద విమర్శలు చేసేసరికి కన్నతల్లి పాలు దాగి రొమ్ము మీద తన కొడుకు అని చెప్పి అదే ఇప్పుడు సోషల్ మీడియా కూడా అదే ట్రోల్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఏం తప్పుడుగా లేదు. వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తే చూసారంటే నెటిజన్లు అయితే తప్పుడుగా ప్రచారం చేయరు కదా. ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా జల్దీనే స్ప్రెడ్ అవుతుంది. మరి ఇది కూడా అంతే. ఇప్పుడు ఇవాళ సీఎం సార్ తప్పు కూడా జల్దీగానే స్ప్రెడ్ అవుతుంది. కావాలా కూడా వరకు ఏమనుకున్నాడు రేవంత్ రెడ్డి, ఫస్ట్ సోషల్ మీడియా మీట్లా ఈ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిండు. అనుకున్నాడు ఏమన్నాడు, 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపించిండు, ఆర్ఎస్ఎస్ 2025కి ఏర్పడి 100 ఏళ్ళు అవుతుంది, ఆర్ఎస్ఎస్ లక్ష్యం రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు ఎత్తేయడం అని చెప్పేసి ఒక పుకార్ని లేపిండు. ఈ పుకారికి బీజేపీని అంటగట్టిండు. బీజేపీ ఈ సీట్లు 400 సీట్లు కనుక గెలిస్తే 2/3 మెజార్టీ వస్తే రిజర్వేషన్లు మారుస్తుంది అని చెప్పేసి ఒక ఆరోపణ మోపిండు. ఈ ఆరోపణ ఆయనకి రివర్స్ తిప్పి కొడతాడు. రేపు మన తెలంగాణ నడ్డా సార్ వస్తున్నాడట. ఇవాళ వచ్చిండు. పొద్దుగాల పని కూడా మర్చిపోయినా. నిన్న నడ్డా వచ్చిండు, ఇవాళ మోదీ వచ్చిండు, రేపు అమిత్ షా వస్తాడు. రేపు అమిత్ షా వస్తాడు. సార్ వస్తే గట్టిగా ఉంటది, కౌంటర్ ఇస్తాడు కదా. అవును ఉండదు. ఇప్పుడు అమిత్ షా మీద ఫేక్ వీడియో చేసిన కౌంటర్ ఆయన రేపు గట్టిగా చూసుకుంటారు ఖచ్చితంగా. నాకు తెలిసి బీజేపీ కార్యకర్తలు అలాగే ప్రతిపక్ష పార్టీ ఎవరైతే బీఆర్ఎస్ ఉన్నారో వాళ్ళు కూడా నాకు తెలిసి దీనిపైన ఆలోచన చేసే సందర్భం స్పందించదు. అంటే బీఆర్ఎస్ కు బీజేపీకి ఇప్పుడు అందులో ముఖ్య నేతలు కాకుండా ప్రజలు ఎవరైతే ఓటర్లు ఉంటారో, ఎవరైతే ఓటర్లు ఆలోచించాలి. ఏ నాయకుడు ఏం చెప్తుండు, ఏ నాయకుడు ఎట్లా ప్రజలని డైవర్ట్ చేస్తుండు, తెర మీద లేనటువంటి పాలిటిక్స్ లో లేనటువంటి అంశాలను తెర మీదకి తెచ్చి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏ నాయకుడు కుట్రలు పన్నుతుండు, కుయుక్తులు పన్నుతుండు అనేది ఓటర్లు అర్థం చేసుకోవాలన్నటువంటి అవసరం ఎంతైనా ఉంది అఖిల్.
రైట్ అన్న ఒక్క చిన్న మాట ఇక లాస్ట్ మళ్ళీ ఏమనుకో, ఎందుకంటే ముచ్చట వచ్చినప్పుడు నువ్వు దొరికినప్పుడే మేము ఓడగొట్టుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియానో అన్న నాకు చాలా రోజుల నుంచి ఆలోచన ఏంటంటే ఇవాళ రేపు ఒకప్పుడు రాజకీయం అంటే ప్రచారము, పేపర్ల వార్తలు చూసుడు, రాజకీయ నాయకులు కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ టీవీలలో చూసే. కానీ ఇప్పుడు ఇవాళంతా స్మార్ట్ ఫోన్లో అయిపోయినాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొన్ని ఇదేదైతే ఉంటే కొన్ని రాజకీయంలో కొట్లాటాలన్నీ సోషల్ మీడియా వల్లనే ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. సోషల్ మీడియా మొన్నటికి కేటీఆర్ సార్ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే సోషల్ మీడియా వల్లనే గ్రామాలలో ప్రజలంతా ఓట్లు వేరే ఎమ్మెల్యేలకు అంటే వేరే క్యాండిడేట్లకు వేసి మా ఎమ్మెల్యేలను ఓడిపించాలనే విషయం కూడా వచ్చింది. సో దీనిపైన అంటే సోషల్ మీడియాకి రాజకీయంకి ఎలాంటి సంబంధం ఉంది, దీనిపైన ఎలాంటి ఇది ఉందనేది మనకు కావాలన్న క్లారిటీ. ఏంటంటే సోషల్ మీడియా మనకి ఎంత పాజిటివ్ ఉందో ఎంత నెగటివిటీ ఉంది, రెండు ఉన్నాయి. నెగటివిటీ కూడా ఉంది. కాకపోతే పాజిటివ్ ని నెగటివిటీని నెటిజన్లు అర్థం చేసుకోవాలి. ఏది నిజం ఏది అబద్ధం. అబద్ధం నాయకుడు ఏ నాయకుడు ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నాడు, ఏ నాయకుడు ట్రూగా మాట్లాడుతున్నాడు. కాకపోతే రాజకీయాలలో ఇట్లా అవకాశాల కోసం కండోలు మార్చేటువంటి నేతలు ఉన్నారు, పార్టీని నమ్ముకొని సిద్ధాంతాన్ని కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. కాబట్టి ప్రజల్లో అర్థం చేసుకోవాలి, సోషల్ మీడియా ఉన్నటువంటి ఆ నెటిజన్లో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అన్న. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల భాగంగా ఇప్పుడు దాదాపు నాకు తెలిసి బయట అయితే 44 డిగ్రీల ఎబోనే ఉన్నది ఎండ అయితే ఈ ఎండలో కూడా చాలా మంది ఇప్పుడు ర్యాలీలు అయితేనే నామినేషన్లు అయితేనే వాడు రేపు పొద్దున వాడు మంచి చేస్తాడో చెడు చేస్తాడో తెలియదు కానీ ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నేతలు ఎండల పడి నీళ్లు అన్నం తిండి దికాబు లేకుండా తిరుగుతారు. ఇలాంటి కార్యకర్తలకు నేతలకు మీరేం చెప్తారు? ఒక ఓటర్గా ఒక కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, ఒకటే అర్థం చేసుకోవాలి, కండువాలు మార్చే నాయకులు మన ముందే ఉన్నారు అన్న, పార్టీలు మారేటువంటి నేతలు మన ముందే ఉన్నాము. ఏ నాయకునికి ఓటేస్తున్నాము, ఏ పార్టీ దేశ భద్రతను కాపాడుతుంది, ఏ పార్టీ మనకు ఆసరగా ఉంది, మనకు ఈ రోజు ఓటుకు 10,000 ఇచ్చారా, ఓటుకు 5,000 ఇచ్చారా, లేకపోతే మన అకౌంట్ లో కళ్యాణ లక్ష్మి పేరు మీద ₹1,00,000 వేసాడా, లేకపోతే మన ఓటుకు మన పంట పొలాలకు రైతు బంధు పేరు మీద రైతు బీమా పేరు మీద 5 లక్షలు ఇచ్చాడా, 9,000 ఇచ్చాడా, 10,000 ఇచ్చాడా. ఈ తాత్కాలిక లబ్ధిని చూడొద్దు, ఈ తాత్కాలిక లాభాలను చూడొద్దు, దీర్ఘకాలిక లాభాలను చూడాలా. మన ఒక్క స్వార్థం కోసం చూడొద్దు, మన అందరి సమూహం గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, సమాజం గురించి ఆలోచించాలి, మన అందరి ప్రజలందరి గురించి ఏ నాయకుడు ఆలోచిస్తున్నాడు, ప్రజలందరి యొక్క క్షేమాలను ఏ పార్టీ ఆలోచిస్తుంది అనేది ఆలోచించి ఓటేయండి. మెడ మీద కండు వేసుకొని జై కొట్టి చెమట వచ్చి చెమట చిందించి మండు టెండల్లో పోయి ఆ నాయకుడిని గెలిపిస్తే రేపటి రోజున వాడు ఉంటాడో లేడో తెలియదు. కాబట్టి ఈ దేశానికి ఈ యొక్క సంస్కృతికి ఈ ధర్మానికి ఏ నాయకుడైతే కరెక్టు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు చూసి ఆలోచించి ఓటేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మంచిగానే ఉన్నాయన్న ఇవాళ ముచ్చట్లయితే. రేపు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలి, మన టైం ఇస్తే చేసుకుందాం తప్పకుండా. ఎందుకంటే ఓటర్లు చాలా ఆగమాగములు ఉన్నారు, ఓటర్లకు మనం మంచి క్లారిటీ ఇవ్వాలి. అట్లనే ఇవాళ కాంగ్రెస్ కానీ రేపు పొద్దున బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ కూడా ఏమన్నా మంచి చెడు ఉంటే కనుక రోజు మాట్లాడుకోవాలి, ఎవరిదైనా మాట్లాడదాం. మనం ఏ పార్టీకి మద్దతు కాదు, మనం అన్ని పార్టీలను ఏమంటారు అంతే గాలికన చూసుకుంటా పోదాం అంతే. రైట్. ఏదైతే సుశీల్గా దోస్తులు మన కుటుంబ పాలన మన అంటేనే కాంగ్రెస్ కుటుంబ పాలన ఎట్లున్నదో ఒకప్పుడు చూసిన 60,000 కింద, మళ్ళీ ఇప్పుడు గదే చాలా అయిపోయింది. ఓటర్లు అయ్యో పాపం మా ప్రజాపాలన అన్నారు, మాదే ప్రభుత్వం అన్నారు అని మంచి చెడు చెప్తే మైకుల ముందట వాళ్ళ పాపం చక్కగా పోయి ఓట్లు గుద్దిలు. ఇగో ఇలా చూస్తే కథనేమో గిట్లున్నది. సరే చూద్దాం ఈ ముచ్చట ఎందుకు పోతుంది రేపు. రైట్. ఇగో మన ముచ్చట్లయితే రేపటి వార్తలలో రేపటి ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉంటుంది మన పూరా లోకల్. రైట్, పోయిస్తాం.